థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నివిత. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను రిప్రజెంట్ చేయడానికి పిలిచినందుకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్లీ సందేశం ఇచ్చేంత స్థితికి నేను వచ్చానో రాలేదో, అంత మెచ్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హియర్ ఫర్ సమ్ అవేర్నెస్. సో నన్ను ఇక్కడికి పిలిచి నేను ఐ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ నోబెల్ కాజ్ అని అనుకున్న హృదయం ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు. మధు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ కొన్ని మనం ప్రొఫెషన్గా చేస్తాం, కొన్ని సర్వైవ్ అవ్వడానికి మనీ కోసం చేస్తాం, కొన్ని మన కెరియర్లో మంచి పేరు రావడం కోసం చేస్తాం, బట్ కొన్ని మనసుకి చాలా చాలా దగ్గరైన పనులు చేస్తాం. టుడే ఈజ్ మై బర్త్డే. ఈరోజు పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం పుట్టినరోజున చాలామంది ఎవరికైనా ఏ ఫౌండేషన్ కన్నా అన్నదానం చేద్దాం, లేదంటే ఆర్ఫనేజ్కి లేదో చేద్దాం అనుకుంటారు. బట్ ఇది నాకు దేవుడే ఇది నువ్వు చెయ్యని నాకు పంపించినట్టు. ఐ థింక్ దిస్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ ద సుప్రీం. ఐ ఫీల్ వెరీ గ్లాడ్, ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్. అండ్ డ్రగ్స్ అనేది ఇట్స్ నోవేర్ ఒక తెలంగాణ స్టేట్ ప్రాబ్లం, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా లేదండి. ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. మన యూత్ అందరూ అంటారు కదా, యూత్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అని. సో ఎవరైనా ఫస్ట్ ఒక కంట్రీని డెస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేది యూత్ని. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ ఎక్కడో బోర్డర్లో స్టార్ట్ అవ్వదు, సిటీలో, కాలనీస్లో, ఇంట్లో స్టార్ట్ అవుతుంది నేషనల్ సెక్యూరిటీ అని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. సో హౌ డూ వీ ఫైట్ అగైనెస్ట్? ఇప్పుడు ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా ఎన్ని యాక్టివిటీస్ చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, హృదయం ఫౌండేషన్ లాంటి ఎన్నో ఫౌండేషన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్తో ముందుకు వచ్చిన మా ఫిలిం ఇండస్ట్రీ నుంచి అందరూ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయని చాలా టార్గెట్ చేస్తారు. బట్ ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీలోనే డ్రగ్స్కి ఎగెనిస్ట్గా చాలా చాలా క్యాంపెయినింగ్ జరుగుతుంది, చాలా ముందుకు వస్తున్నారు. చాలామంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ చెప్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా. అక్కడ అంత ఏం లేదు, బట్ అక్కడే ఎక్కువ ప్రొపగండా అయింది. బట్ సినిమా డెఫినెట్గా సినిమా యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్కి చాలా చాలా ముందుకు వస్తుంది, నేను చూస్తున్నాను. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు ఉన్నారు, బట్ ఆయన మా ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్, హీఈస్ ఆర్ హీరో. ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా మీటింగ్లోకి వెళ్ళినా, ఆయన సినిమాలో పాటల్లో, లిరిక్స్లో కూడా హీల్ మేక్ షూర్ యూత్ డోంట్ గెట్ దేర్. మొన్న కూడా రీసెంట్గా చెప్పారు, ఒక స్కూల్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పారు, మీరు స్పోర్ట్స్ చేయండి, మార్షల్ ఆర్ట్స్ చేయండి, ఆ కిక్ని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి మీరు ఆ కిక్, ఆ స్వెట్ని మీరు ఎంజాయ్ చేస్తే మీకు అప్పుడు వచ్చే ఆ ఇంటాక్సికేషన్, ఆ హై ముందర ఈ డ్రగ్ ఇంటాక్సికేట్ అయ్యి వచ్చే హై అసలు హైయే కాదు, అది రైట్ వేలో హై అవ్వడం అని ఆయన చెప్పారు. నాకు అది రీసెంట్గా నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ. సో ఇది ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. హృదయం ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తారు January 4th, మన అందరం వెళ్తాం, వస్తాం, వాళ్ళు కష్టపడుతున్నారు, చెప్తున్నారు. బట్ ఇంట్లో వాట్ యూ డూ విత్ యువర్ కిడ్స్, వాట్ యూ డూ యాజ్ అ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో, మన సౌత్ ఇండియాలో గెటప్ లెట్స్ గో, అమ్మ నాన్నతో కలిసి జాగింగ్కి వెళ్ళేవాళ్ళు, అమ్మ నాన్నతో కలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బట్ ప్లీజ్ పేరెంట్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. మీరు కిడ్స్ని టేక్ కేర్ చేయడం అంటే కిడ్స్ అంటే నాకు తెలిసి 18 ఏళ్ళు 20 ఏళ్ళ అబ్బాయిలు కూడా కిడ్స్తోనే సమానం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దే డోంట్ నో హౌ టు ఫేస్ ద వరల్డ్, దే డోంట్ నో వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. ఈ ప్రపంచం ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి సో ఐ అర్జ్ ఆల్ ద పేరెంట్స్, ఆల్ ద పీపుల్ అవుట్ దేర్, డెఫినెట్గా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ప్లీజ్ గెట్ టు నో ఇఫ్ దే ఆర్ థింకింగ్ సో మచ్, గెట్ టు నో వాట్ దే ఆర్ స్క్రోలింగ్, గెట్ టు నో వాళ్ళు పడుకున్నారా లేదా. బికాజ్ ఇలాంటి రుగ్మతలన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి మైండ్లో, తర్వాత ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతాయి. సో వన్స్ మనం చాలా బాగా చెప్తారు, ఇఫ్ యువర్ బాడీ ఈజ్ హెల్దీ, ఇఫ్ మైండ్ ఈజ్ హెల్దీ, ఇట్లాంటివన్నీ ఐ డోంట్ థింక్ విల్ కమ్ క్లోజ్ టు యూ. సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హెల్త్. ఐ బిలీవ్ ప్రతి ఇల్లు బాగుంటే దేశం బాగుంటుంది. సో ప్రతి ఇంట్లోనూ ఒక్క మనిషి అవేర్గా ఉంటే, లెట్స్ గో ఫర్ ఎ రన్, లెట్స్ గో ఫర్ అ జాగ్, లెట్స్ గో టు ఎ జిమ్, లెట్స్ గో టు యోగా. ఏమొద్దు, కూర్చొని ప్రాణాయామం చేయండి చాలు. సో జస్ట్ డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ. వెళ్ళి ఏదో ప్యాకెట్ కొనుక్కుని వచ్చే 10 నిమిషాలు, గంట ఆనందం కన్నా డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ. మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. మెంటల్ హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్ నవ్ డేస్.
I hope everyone gets there. Thank you so much. I feel so humbled for this opportunity. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫిజికల్ యాక్టివిటీలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, ఎంత మజా ఉంటుంది. కళ్యాణ్ గారు అన్నట్టు ఎంత హై వస్తుంది, ఇఫ్ యూ రన్ ఫర్ ఎన్ అవర్ ఎంత హై వస్తుంది, మనం గంటన్నర జిమ్ చేస్తే ఎంత హై వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ, జాయిన్ అస్ ఆన్ Jan 4th. మన అందరం పరిగెడదాం, ఆ మజాని మన అందరం ఎంజాయ్ చేద్దాం. సో డోస్ అపాన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ అనేది డెఫినెట్గా గ్రేట్ స్లోగన్. మధు గారికి, హృదయం ఫౌండేషన్కి ఎలా ఈ ఐడియా వచ్చిందో కానీ 3K, 5K, 10K రన్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. అండ్ మన అందరం కూడా ఒకే వాయిస్తో డ్రగ్స్కి ఎగెనిస్ట్గా ముందుకెళ్దాం. మన హృదయం ఫౌండేషన్కి, తెలంగాణ గవర్నమెంట్ అందరూ మనతో ఉన్నారు. సో లెట్స్ బి టుగెదర్. మిగతా మీ వేరే విషయాల్లో మీరు ఏ పార్ట్స్లో అయినా ఉండొచ్చు, బట్ ఒక నోబెల్ కాజ్ వచ్చేసరికి అందరం కలిసి ముందుకెళ్ళాలని ఐ బిలీవ్. Thank you so much for having me, sir, and see you there. I am very excited. I hope you are all excited as me. Thank you.